మరి వెనకటోళ్ళైతే ఏమన్నా టాలెంటెడ్ ఉంటారా? ఏదంటే ఏ ఫుడ్‌ని అసలు వేస్టే చేయరు కదా! బీరకాయ పొట్టుతోని దోస. మీరు ఎప్పుడన్నా ఇన్నా, తిన్నా కంపల్సరీ కమెంట్ చేయండి. చానా కమ్మగుంటది. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్ అన్నట్టు. బీరకాయ పొట్టులో చానా ఫైబర్ ఉంటది గదా! ఇక 4, 5 గంటలు నానబెట్టుకున్న బియ్యంలా మంచిగా కడిగి క్లీన్ చేసుకున్న బీరకాయ పొట్టు, ఎండుమిరపకాయలు 10 గల పడతాయి అన్నట్టు మంచిగా మిక్సీ చేసుకోర్రి. ఇక అడ్వాంటేజ్ ఏంది ఎరికైనా దీన్ని పులవాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టంట్‌గా ఏసుకోవచ్చు. పులిసినా కూడా మంచిగుంటది. ఉప్పేసి కలుపుకోర్రి. ఇక మనమైతే పల్లి చట్నీ కాంబినేషన్‌లో తింటున్నాం. మీరు ఏ చట్నీతోనైనా తినొచ్చు. మామిడికాయ తొక్కుతోని తిన్నా కూడా మంచిగుంటది. కమ్మగుంటది కదా! ఆల్రెడీ అందులో బీరకాయ పొట్టు ఫ్లేవర్ వస్తా ఉంటది. దీంట్లో చానా ఫైబర్ కూడా ఉంటదన్నట్టు. మేమైతే కాస్ట్ ఐరన్ పెనం వాడుతున్నాం. ఎందుకంటే ఈ నాన్ స్టిక్ పెనంలో అన్ని అడ్డమైన రోగాలన్నీ వస్తుంటాయి. అందుకే మంచిగా మెల్లిగా కాస్ట్ ఐరన్‌కి షిఫ్ట్ అవ్వండి. ఈ ఇండస్ వ్యాలీ‌వోళ్ళు ఎట్లాగో తక్కువ రేట్‌కే ఇస్తున్నారు. మీకు కావాలంటే మన కూపన్ కోడ్ డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అది వాడిర్రనుకోర్రి ఇంకా 12% ఎక్స్‌ట్రా డిస్కౌంట్ కూడా వస్తదన్నట్టు. మంచిగా ఇట్లా క్రిస్పీ క్రిస్పీ దోసలు ఏసుకున్నారనుకోర్రి, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ ఏదన్నా పెట్టుకొని తినొచ్చు. ఇంతకు మీది ఇది ఎరికేనా కాదా? ఎరికైతే కామెంట్ చేయండ్రి. మేమైతే పల్లి చట్నీ తింటున్నాం. కమ్మకగా మస్తున్నాయి తీయుర్రి.